అమెరికాకి శత్రువుగా ఉండడం ప్రమాదకరమే. బట్ ఫ్రెండ్‌గా ఉండడం మాత్రం ప్రాణాంతకం అన్నాడు మహానుభావుడు. ఇది ఎందుకు నిజమో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మొన్నటి వరకు భారత్ మా చిరకాల మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి, అది ఇది అంటూ తెగ నటించిన అమెరికా ఇప్పుడు దాని అసలు రంగు బయటపెట్టింది. అమెరికా ప్రెసిడెంట్, టారిఫ్ల యోధుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎగుమతి చేసే గూడ్స్ మీద 50% టారిఫ్స్‌ని విధించాడు. రానున్న రోజుల్లో ఇది 100% వరకు పెరిగే ఛాన్స్ ఉందంట. ఇవన్నీ చేయడం ద్వారా ట్రంప్ తానేదో సాధించేశానని కలలు కంటున్నాడు. కానీ నిజమేంటంటే ఇక్కడ ట్రంప్ అమెరికాకి మంచి చేయట్లేదు. బట్ అమెరికా యొక్క సూపర్ పవర్ అనే హోదాకి ఒక్కో ఇటుకను పేరుస్తూ సమాధి కడుతున్నాడు. బద్ధ శత్రువులుగా ఉన్న భారత్, చైనాలను దగ్గర చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. బ్రిక్స్ దేశాలను ఏకం చేస్తూ ఈ శతాబ్దంలోనే గ్రేటెస్ట్ పవర్ షిఫ్ట్కి ఇండైరెక్ట్గా కారణమవుతున్నాడు. పవర్ ఇప్పుడు వెస్ట్ దేశాల నుంచి ఈస్ట్కు మారే రోజులొచ్చాయి. అందుకే ఈ వీడియోలో బ్రిక్స్ దేశాలు కనుక తలుచుకుంటే ఎలా ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యాన్ని, దాని డాలర్ పెత్తనాన్ని ముగించగలవో, అమెరికా కొవ్వును అనగదొక్కి దాన్ని సైలెంట్గా కూర్చోపెట్టగలవో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రెజెంట్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానం చాలా చెత్తగా ఉంది. దీని గురించి అక్కడ మీడియా గగ్గోలు పెడుతుంది. అమెరికన్ ప్రజలు ట్రంప్ని తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ యొక్క ప్రభావం ముందుగా వాళ్ళ మీద పడుతుంది కాబట్టి. ప్రపంచ దేశాల మీద ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు వేయడం ద్వారా ప్రతి నెల అమెరికాలోకి $50 బిలియన్ డబ్బు ఫ్లో అవుతుందని, అమెరికా చాలా లాభాన్ని పొందబోతుందని ట్రంప్ చెప్పాడు. అయితే ఈ డబ్బును చెల్లించేది బయట దేశాలు కాదు, అమెరికా ప్రజలే. అమెరికన్ కంపెనీసే ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే టారిఫ్స్ ఇలాగే వర్క్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే గూడ్స్ మీద ట్రంప్ 50% టారిఫ్ వేశాడుగా. అయితే ఇప్పుడు ఈ గూడ్స్ అమెరికన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే వాటిని దిగుమతి చేసుకున్న అమెరికన్ కంపెనీసే ఆ 50% టారిఫ్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఆ గూడ్స్ లీగల్గా యుఎస్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేవు. సో ఈ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువుల ధరలను పెంచే మార్కెట్లోకి వదులుతాయి. అండ్ ఫైనల్గా దీని ప్రభావం అనేది సగటు అమెరికన్ కన్స్యూమర్స్ మీద, అంటే అమెరికా ప్రజల మీదే పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఈ ధరలు పెరిగిన ప్రోడక్ట్స్ని కొనాలి కాబట్టి. ఇక్కడ ట్రంప్ చెప్తున్నట్టుగా ప్రతి నెల అమెరికాకి ఆ $50 బిలియన్ డబ్బుని కట్టేది ఎవరో కాదు, అమెరికన్ ప్రజలే. ఈ విషయం ట్రంప్కు తెలుసో లేదో ఎవరికి అర్థం కావట్లేదు. టారిఫ్ల కారణంగా ఇప్పుడు అమెరికాలోని ఇండియన్ ప్రోడక్ట్స్ యొక్క ధరలు 20% నుంచి 50% వరకు రెట్టింపు అవబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సెక్టార్స్ మీద దీని ప్రభావం మొదలైపోయింది. అయితే ఇక్కడ పెయిన్ ఇమీడియట్గా అమెరికన్ కన్స్యూమర్స్ మీద పడిన లాంగ్ టర్మ్లో మాత్రం మన భారతీయ ఎక్స్పోర్టర్స్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ భారత్ అమెరికా మధ్య బైలాటరల్ ట్రేడ్ సంవత్సరానికి $130 బిలియన్ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అంతకంతకు పెరుగుతుంది. ఇందులో అమెరికా మనకు $50 బిలియన్ విలువైన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే మనమే అమెరికాకి $80 బిలియన్ వర్త్ ఉన్న గూడ్స్ని సరఫరా చేస్తున్నాం. సో ఇక్కడ భారత్ $30 బిలియన్ లాభంలో ఉంది. కానీ ఒక్కసారి ట్రంప్ టారిఫ్స్ కనుక అమల్లోకి వస్తే భారత్ ఈ బిజినెస్లో సగాన్ని, అంటే $40 బిలియన్ వరకు నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇది మన దేశ జీడిపిలో 1%తో సమానం. ఇది భారత్కు అతిపెద్ద ఎదురుదెబ్బ. బికాస్ టారిఫ్ల వల్ల ఇండియన్ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయితే అప్పుడు అమెరికన్ బయర్స్ ఆ సేమ్ ప్రోడక్ట్స్ని తక్కువ టారిఫ్లు ఉన్న మరో దేశం నుంచి రప్పించుకుంటారు. సో ఈ బిజినెస్ని మొత్తం భారత్ కోల్పోవలసి వస్తుంది. అందుకే దీన్ని అడ్డు పెట్టుకుని ట్రంప్ ఇప్పుడు భారత్ మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. భారత్ తీసుకున్న డెసిషన్స్ని ప్రభావితం చేయాలి అనుకుంటున్నాడు. కేవలం $40 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ని సాకుగా చూపించి భారత్ యొక్క $600 బిలియన్ విలువైన అగ్రికల్చర్ సెక్టార్ని దోచుకోవాలి అనుకుంటున్నాడు. ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లోకి అమెరికా నుంచి చీప్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని డంప్ చేయాలని ట్రంప్ ప్లాన్ చేశాడు. కానీ దీన్ని ఇండియన్ గవర్నమెంట్ సస్సేమేరా రిజెక్ట్ చేసి పడేసింది. ఎందుకంటే మనమే ప్రపంచానికి ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనకెందుకు? మన దేశంలో ఇప్పటికీ 70 కోట్ల మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉంది. మరి అలాంటి సెక్టార్లోకి బయట దేశాల ప్రోడక్ట్స్ అడుగు పెడితే అది మన దేశ రైతాంగాన్ని సంక్షోభంలో పడేస్తుంది. ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పడిపోయి మార్కెట్స్ క్రాష్ అవుతాయి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. ఇది మన దేశ ఇంటిగ్రిటీకే ప్రమాదం. సో ఇక్కడ అమెరికా భారత్ను అన్ని రకాలుగాను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇండో పసిఫిక్లో చైనాను ఎదుర్కోవడానికి మనం అమెరికాని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తే అమెరికా మాత్రం భారత్తో వ్యాపారాన్ని చూస్తుంది. సో ఇప్పుడు అమెరికాని కట్టడి చేయాల్సిన అవసరం, ముఖ్యంగా ట్రేడ్ విషయంలో అమెరికా మీద డిపెండెన్సీని తగ్గించుకోవాల్సిన అవసరం మన దేశానికి చాలా ఏర్పడింది. అండ్ దానికి మనకున్న ఓన్లీ ఆప్షన్ బ్రిక్స్ కూటమి. ఈ ప్రపంచంలో అమెరికాను తలదన్నే శక్తి ఏదైనా ఉందంటే అవి బ్రిక్స్ దేశాలు మాత్రమే. బ్రిక్స్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కూటమిలోని దేశాలు
ప్రపంచ జనాభాలో 40%ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ దేశాల కంబైన్డ్ జీడిపి $29 ట్రిలియన్, అంటే అమెరికా కన్నా ఎక్కువ. ముఖ్యంగా ఈ కూటమిలోని రష్యా, ఇండియా, చైనాలకు ఈ శతాబ్దాన్ని మలుపు తిప్పగలిగే పవర్ ఉంది. కానీ బ్రిక్స్ కూటమి ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దాని పూర్తి పొటెన్షియల్ని ఉపయోగించుకోలేదు. అయితే ఇప్పుడు అది మారబోతుంది. ప్రస్తుతం అమెరికా ప్రపంచం మీద ఇంతలా ఆధిపత్యాన్ని నడపడానికి కారణం దాని డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. 1970s టైంలో అమెరికా ప్రపంచంలోని ట్రేడ్ ఇకపై డాలర్స్లోనే జరగాలని ఒక అనఫీషియల్ రూల్ని ప్రవేశపెట్టింది. అమెరికా సూపర్ పవర్ కాబట్టి దానికి అన్ని దేశాలు తలగ్గాయి. దీని అర్థం ఏంటంటే అప్పటి నుంచి ఏ రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు జరిగినా అవి డాలర్స్ ద్వారానే జరగడం మొదలైంది. ఇది పెట్రోల్ అయినా, కోల్ అయినా, ఏ ఇతర గూడ్స్ అయినా సరే. ఒకవేళ మీ ఫారెన్ రిజర్వ్స్లో డాలర్స్ లేకపోతే మీరు వ్యాపారం చేయడమే చాలా కష్టంగా మారిపోతుంది. ఇది ప్రపంచ ట్రేడ్ మీద అమెరికాకు ఒక అనధికారిక నియంత్రణ ఇచ్చింది. సో అది ఆర్థికంగా తొక్కేయాలనుకున్న దేశాల మీద టారిఫ్స్ విధించడం, డాలర్స్ని యూజ్ చేయకుండా అడ్డుకోవడం, ఆస్తులను ఫ్రోజ్ చేయడం వంటి పనులు చేస్తూ ఇన్ని రోజులు ప్రపంచ దేశాలు దాని మాట వినేలా చేసుకుంది. బ్రిక్స్ దేశాలు గనక ఈ డాలర్ బ్యారియర్ని బ్రేక్ చేయగలిగితే అప్పుడు అమెరికా కొవ్వు సగానికి సగం తగ్గిపోతుంది. దీనికోసం వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆయుధం ఒక కామన్ కరెన్సీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే ట్రేడ్ని కొనసాగించడం, డాలర్ని పూర్తిగా పక్కన పెట్టడం. దీనినే బ్రిక్స్ కరెన్సీ అని కూడా అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రెజెంట్ భారత్ రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. అలాగే భారత్ చైనా మధ్య కూడా ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ట్రేడ్ జరుగుతుంది. బట్ ఈ ట్రేడ్ అంతా కూడా డాలర్స్ ద్వారానే జరుగుతుంది. అదే బ్రిక్స్ కరెన్సీ గనక అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ 5 దేశాలు డాలర్తో పని లేకుండా ఇండిపెండెంట్గానే తమలో తాము వాణిజ్యాన్ని కొనసాగించగలవు. లిటరల్లీ ఇది అమెరికా నోటికి ప్లాస్టర్ వేసి పక్కన కూర్చోబెట్టడంతో సమానం. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ గనక సక్సెస్ అయితే అప్పుడు మిగతా దేశాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం మొదలు పెడతాయి. అప్పుడు భారత్, శ్రీలంక, నేపాల్, సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలతో కూడా ఈ బ్రిక్స్ కరెన్సీలోనే ట్రేడ్ చేస్తుంది. ఈ రకంగా నెమ్మదిగా అన్ని దేశాలను డాలర్ గుప్పిట్లోంచి బయటకు తీసుకురావచ్చు. ఇది అమెరికా యొక్క సూపర్ పవర్ అనే హోదాని బలహీనపరచడంతో పాటు దాని ఇన్ఫ్లుయెన్స్ను కూడా చాలా వరకు లిమిట్ చేస్తుంది. అలాగే ఇక్కడ భారత్ చేయాల్సిన మరో పని ట్రేడ్ని డైవర్సిఫై చేసుకోవడం. ట్రేడ్ డైవర్సిఫై అంటే అమెరికాకు పంపే గూడ్స్ని బ్రెజిల్, రష్యా వంటి దేశాలకు పంపడం మాత్రమే కాదు, బట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా బలపరచుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, ఇండియన్ కంపెనీస్ దేశంలోనే భారీ మొత్తంలో గూడ్స్ని ఉత్పత్తి చేస్తూ అండ్ ప్రజలు వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఇక్కడే $1 ట్రిలియన్ లోకల్ మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు బయట దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని అసలు కేర్ చేయాల్సిన పనే ఉండదు. సో ఇప్పుడు ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా మేక్ ఇన్ ఇండియాకి హై ప్రయారిటీ ఇవ్వాలి. అయితే ఇక్కడ బ్రిక్స్ కూటమికి దాని సవాళ్లు దానికే ఉన్నాయి. ఈ అలయన్స్లోని బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఒకవైపు ఉన్న చైనా మాత్రం మరోవైపు ఉంటుంది. దాని డబుల్ స్టాండర్డ్స్ దానికే ఉన్నాయి. చైనా పైకి మనకు స్నేహస్తం అందించిన బార్డర్లో మాత్రం దాని కుతంత్రాలు కొనసాగిస్తూనే ఉంటుంది. సో చైనాతో మనం ఇక్కడ జాగ్రత్తగానే ఉండాలి. బికాస్ జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ అంటే ఎవ్వరూ ఉండరు. కేవలం పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇవన్నీ చేయడం ద్వారా అమెరికా మనకు నష్టం కన్నా లాభమే ఎక్కువ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే 60 ఏళ్ల క్రితం మనం ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంటే వాళ్ళు మరోవైపు మనకు ఆహారాన్ని ఎగుమతి చేయడం ఆపేస్తామని బెదిరించారు. కానీ వాళ్ళు అలా బెదిరించిన 4 సంవత్సరాల్లోనే మనం హరిత విప్లవం ద్వారా ఫుడ్ ప్రొడక్షన్లో పూర్తి స్వయం సమృద్ధి సాధించాం. మన దేశం న్యూక్లియర్ టెక్నాలజీని పొందకుండా అడ్డుకుంటే 10 ఏళ్లలోనే అణుబాంబుల్ని తయారు చేసి చూపించాం. మన దేశం మిస్సైల్ టెక్నాలజీని పొందకుండా అడ్డుకుంటే ఇప్పుడు ఆ రంగంలో ఒక సూపర్ పవర్గానే మారి నిరూపించాం. కార్గిల్ యుద్ధంలో మనం వాళ్ళ జీపీఎస్ని వాడకుండా అడ్డుపడితే ఇప్పుడు మన సొంత నావిక్ సిస్టమ్ని తయారు చేసుకుని గర్వంగా నిలబడ్డాం. అలాగే ఇప్పుడు కూడా మనల్ని టారిఫ్ల విషయంలో ఇబ్బంది పెడుతున్న అమెరికాకి ఆ రంగంలో కూడా ఆత్మనిర్భరతను సాధించి భారత్ బుద్ధి చెప్తుందని మనసారా కోరుకుందాం. ఇది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.